గం గణపతయే నమః. స్కాందపురాణములో పద్మపురాణములో శివరాత్రి గురించిన అనేక విషయాలనేవి ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా శివరాత్రి రోజు జాగరణ, ఉపవాస దీక్ష అనేది ఎందుకు చేస్తారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హాయ్ హలో ఎవరీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. శివరాత్రి రోజు పడుకోకుండా జాగారం అనేది ఎందుకు చేస్తారు? శివుడికి బిల్వపత్రాలంటే ఎందుకు అంత ఇష్టము? అలాగే శివరాత్రికి జింకలకు ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని పూర్తిగా చూస్తే మీకు చక్కగా వీడియో అనేది అర్థమవుతుంది. ఇక మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. అది శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజట. పార్వతీమాత శివుణ్ణి ఈ విధంగా అడిగిందట, స్వామి, నిన్ను మెప్పించాలంటే, నిన్ను చేరుకోవాలంటే భక్తులు ఎలాంటి పూజలు వ్రతాలనేవి చేయాలి అని అడిగిందట. దానికి ఆ పరమేశ్వరుడు ఒక చిన్న కథను చెప్పాడట. అదేంటో తెలుసుకుందాం. ఒక కొండ ప్రాంతంలో నివసించే ఒక వేటగాడు రోజు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడట. ఇలా ఉండగా ఒకరోజు అతనికి ఒక జంతువు కూడా కనిపించలేదట. బాధతో ఈరోజు నా పిల్లల ఆకలితో ఉండాల్సిందే అని అనుకుంటూ తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నాడట. ఆయనకి అక్కడ ఒక నీటి కొలను కనిపించిందట. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చిందట. ఇక్కడున్న నీళ్లు తాగడానికి తప్పకుండా ఏదో ఒక జంతువు వస్తుంది, నేను దాన్ని వేటాడి ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని అక్కడే పక్కనున్న ఒక చెట్టుపై కూర్చొని గమనిస్తూ ఉన్నాడట. ఇంతలో చలి మొదలైందట. చలికి వణుకుతూ శివశివ అంటూ తన ఊత పదాన్ని అనుకుంటూ ఉన్నాడట. అలాగే చెట్టుపైన ఉన్న కొమ్మలు, ఆకులు లాంటివి అడ్డంగా ఉంటాయి కదా, జంతువులు కనిపించకుండా, అలాంటి ఆకుల్ని, కొమ్మలన్నింటినీ కూడా తెంపి కిందకు పాడేస్తూ ఉన్నాడట. ఈలోపు అక్కడికి ఒక జింక వచ్చిందట. అతను ఆ జింకకు బాణం ఎక్కుపెట్టాడట. అంతలోకి ఆ జింక మానవ గొంతుతో తనని చంపకుండా విడిచిపెట్టమని, ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వచ్చి మీకు ఆహారం అవుతాను అని మాట ఇచ్చిందట. అతను అది మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయి దాన్ని వదిలేశాడట. తర్వాత మరొక జింక వచ్చిందట. విల్లు ఎక్కుపెట్టేసరికి, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నన్ను చంపినా కూడా మీకు ఉపయోగపడను కదా, దయచేసి నన్ను వదిలేయండి, ఒకవేళ మీకు ఏ జంతువు ఆహారంగా దొరకకపోతే అప్పుడు నేనే వచ్చి మీకు ఆహారం అవుతాను అని అన్నదట. పాపం అది బలహీనంగా ఉండడం చూసి ఆయనకు జాలి కలిగి ఆ జింకను వదిలేశాడట. ఇంతలో అక్కడకు మరొక జింక వచ్చిందట. దానిపై కూడా విల్లు ఎక్కుపెట్టాడట. విల్లు ఎక్కుపెట్టేసరికి, ఓ స్వామి, నేను గర్భంతో ఉన్నాను, నేను నా ఇంటికి వెళ్ళి ప్రసవించి తిరిగి వస్తాను, అప్పుడు నన్ను తీసుకెళ్ళండి అనగా ఆ జింక ఆవేదన చూసి ఆ జింకను కూడా వదిలేశాడట వేటగాడు. అలా చెట్టుపై కూర్చొని శివశివ అనుకుంటున్న వేటగానికి ఒక మగజింక మాటలు వినిపించాయట. ఇటువైపు ఆడజింకలు వచ్చాయా అని ఆ మగజింక అడిగిందట. అప్పుడు అతను వేటగాడు, వచ్చాయి, కానీ మీరంతా ఎవరసలు, ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అడిగాడట. అప్పుడు ఆ జింక, నేను హిరణ్యాక్షుడను, ఇంతకుముందు వచ్చిన జింక నా భార్య అప్సరసైన రంభ. శివుని పూజను మధ్యలోనే ఆపేసి రాక్షసుడినైన నన్ను వివాహం చేసుకుంది. మా కామవాంఛకు శిక్షగా జింకలా పుట్టమని, వేటగాని విల్లు చేతే మరణం పొందుతావని ఆ పరమేశ్వరుడు శపించారు అని చెప్పిందట. నేను నా భార్యను బంధువుల వద్ద వదిలి వచ్చి నీకు ఆహారం అవుతాను అని చెప్పి ఆ మగ జింక వెళ్ళిపోయిందట. ఉదయమే ఆ 4 జింకలు కూడా అక్కడికి వచ్చాయట. వచ్చి నన్ను చంపు, నన్ను చంపు, నన్ను ఆహారం చేసుకో అంటూ బతిమాలుతున్నాయట. అది చూసి వేటగాని మనస్సు చెలించిపోయిందట. ఇచ్చిన మాట కోసం, అలాగే పక్కవారిని బతికించడం కోసం చావుకు సిద్ధమైన మిమ్మల్ని నేను చంపలేను, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోయి మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి వేటగాడు ఆ జింకలను పంపించి వేశాడట. అప్పుడే దేవతలు ప్రత్యక్షమయ్యారట. ఆ వేటగాడికి స్వర్గలోక ప్రాప్తిని కలిగించారట. జింకలను దీవిస్తూ, మీరు నక్షత్రాల రూపంలో ఇక నుంచి ప్రకాశిస్తారు, ఆ నక్షత్రాలను కలిపితే మృగశిర అనే జోడియాక్ సైన్ ఏర్పడుతుంది, ఈ రోజునే శివారాధన, శివరాత్రి పూజ అనేది అందరూ చేసుకుంటారు అని ఆ దేవతలు చెప్పారట. వేటగాడు ఆశ్చర్యంతో, నేను ఒక వేటగాడిని, నాకు ఎలా స్వర్గలోక ప్రాప్తి అని అడిగాడట. నువ్వు కూర్చున్నది మారేడు వృక్షం,
ఆ చెట్టు కింద స్వయంభూ శివలింగం మరుగున పడి ఉంది. నీకు తెలియకుండానే రాత్రి అంతా ఖాళీ కడుపుతో ఉన్నావు. అలాగే శివశివ అంటూ శివనామం జపిస్తూ ఉన్నావు. చెట్టుపైన ఉన్న మారేడు దళాల్ని శివలింగంపై పడేటట్లు చేశావు. అలాగే శివశాపంతో ఉన్న జింకలకు కూడా నీ వల్లే కదా శాప విమోచనం కలిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా మంచి మనస్సుతో శివుణ్ణి కొలిచిన వారిని ఆయన తప్పక కాపాడుతాడు అని చెప్పి దేవతలు వెళ్ళిపోయారట. మారేడులోని 3 ముఖాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు. క్షీరసాగర మదనములో వచ్చిన విషాన్ని చూసి అందరూ భయపడుతూ ఉండగా ఆ పరమేశ్వరుడు మాత్రమే దాన్ని స్వీకరించి లోకాలను కాపాడాడు. అప్పుడు స్వామి గొంతు నీలంగా మారి మంట పుట్టినప్పుడు ఆ జగన్మాత బిల్వ ఆకుల పసరును తాగించిందట. అందుకే స్వామికి బిల్వ ఆకులంటే అంత ప్రీతి. మనం కూడా ఈ శివరాత్రికి జన్మకో శివరాత్రి అంటారు కదా, కనీసం ఒక్క శివరాత్రికైనా సరే నిష్ఠతో భక్తి శ్రద్ధలతో శివారాధన చేద్దాము. ఆరోగ్యం సహకరించని వారు మాత్రం దయచేసి ఉపవాసాలు లాంటివి చెయ్యకుండా, అలాగని అతిగా తినకుండా కొద్దిగా తిని ఎక్కువగా స్వామికి దగ్గరగా భక్తిగా ఉండండి. మన పురాణాల్లో మనం ఆచరించాల్సిన జీవిత సత్యాలనేవి ఎన్నో ఉంటాయి కదా. ఈ కథలో లాగా మనం అనుకున్నది అవ్వలేదని టెన్షన్ పడుతూ ఉంటాము. అలా టెన్షన్ పడకుండా టెన్షన్ పడ్డం మానేసి ఓపిగ్గా ఎలా ఉండాలి అనేది, ఇక ఇచ్చిన మాట తప్పకూడదనేది, ధర్మంగా నిజాయితీగా ఉండాలని, ఇలాంటివి ఎన్నో ఈ కథలో ఉన్నాయి కదా. మరి మీరేమంటారు? నేను చెప్పింది కరెక్టేనా? మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు.